ఆయన మానసికంగా వేదన చెందాలి, చనిపోవాలి. ఎన్టీ రామారావు గారి విషయంలో ఏ రకంగా అయితే చేశాడో అదే రకమైనటువంటి పద్ధతి ఈవేళ ముద్రగడ పద్మనాభం గారి మీద. కేవలం కపట ప్రేమ తప్పితే మరొకటి కాదు ఈవేళ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా. నిజంగా మీరు అంత ప్రేమ ఉండి, అంత ఇష్టం ఉండి, అంత అభిమానాన్ని వల్లబోసేటటువంటి కార్యక్రమం చేస్తే ఈవేళ అందరం స్వీకరిస్తాం. చక్కగా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వండి. ఆయన మీకు సహకరించకపోతే మీకు ఆవేళ మీరు సెంట్రల్ జైల్లో మీరు తప్పులు చేసి ప్రభుత్వ డబ్బులు తినేసి జైల్లో ఉన్నటువంటి రోజు పవన్ కళ్యాణ్ గారు మీకు వచ్చి మద్దతు ఇస్తేనే కదా ఈవేళ మీరు ముఖ్యమంత్రి అయ్యారు. నిజంగానే మీకు అంత ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనకి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పటికి దాదాపుగా 14 ఏళ్ళు 16 ఏళ్ళు నా అంత సీనియర్ లేరని చెప్పుకుంటున్నారు. మీరు వెనకాలండి ఆయనకి డైరెక్షన్ ఇచ్చి నడిపించవచ్చు కదా. కేవలం ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఒక కీలు బొమ్మ కింద ఆట ఆడుకోవడానికి, ఆయన స్వప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మేలు చేయరు. మేము అడిగేది, మేము చాలా క్యాజువల్గా ఊరికినే త్రిమూర్తులన్న సరదాగా ఒక ఆత్మీయ సమావేశం పెడితే దానికేమో ఒక ప్రాపర్ పర్టికులర్ ఎజెండా అని కానీ ఎవరినో ఒకరు తిట్టాలనేటువంటి ఉద్దేశం కానీ లేదు. అందరం కలిసి సరదాగా ఒక చోట కూర్చున్నాం, భోజనం చేసాం. అయిపోయిన తర్వాత ఆ మాటల్లో పార్టీ తరఫున మన కాపు సామాజిక వర్గానికి ఏ రకంగా ఉపయోగపడాలి, మన సామాజిక వర్గం తరఫున పార్టీని ఏ రకంగా స్ట్రెంథన్ చేయాలి, 2 అంశాల మీద చర్చించుకున్నాం.